డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. అందరూ ఐఐటీలు అన్నిటి గురించి అడుగుతున్నారు కానీ నాకు చెప్పట్లేదు. ఎందుకంటే దోస్తా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. చాలామంది పేరెంట్స్తో స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కొద్దిగా ర్యాంక్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని అర్థం చేసుకుంటున్నా. ఈ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం కాదు. ఎవరైతే కొంత లో ర్యాంక్ వచ్చారో వాళ్ళ బాధ చూడలేకనే ఇవి మనకి జిఎఫ్టిఎల్ ఎవరు చూడరు ఎక్కువ ఈ వీడియోస్. అయినా ఎందుకు చేస్తున్నా అంటే ఏ ఒక్కరు ఉపయోగపడ్డా చాలా హ్యాపీ కాబట్టి. ఈరోజు మనం గతిశక్తి విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నాం. ఇది వడోదరలో ఉంది. చాలామందికి తెలియదు ఇది. ఇక్కడ ఇక్కడ కొన్ని కాలేజెస్ ఆల్రెడీ చేశాను. మీరు చూడకున్నట్లయితే చూడండి. అండ్ ఇట్లా చాలా ఉన్నాయి మీకు జిఎఫ్టిఎల్. ఇయర్ 9 జిఎఫ్టీలు కూడా యాడ్ అయినాయి అన్నమాట. జిఎఫ్టీలు ఎవరికి సూటబుల్ అవుతాయి అంటే, మీకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు, ఫైనాన్షియల్‌గా బాగాలేకపోతే మీకు, కానీ కొంత మీకు జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంక్ వచ్చిందనుకున్న స్టూడెంట్స్‌కి అతి తక్కువ ఫీజులో కొంత మంచి విద్యను అందించేటువంటి యూనివర్సిటీస్ ఇవి. కాకపోతే ఇక్కడ కొంత ప్లేస్‌మెంట్ అనేది మీరు కూడా కష్టపడాలన్నమాట. కంపెనీస్ తీసుకొస్తారు. బట్ మీరు సీజీపీఏ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, అప్పుడు మీకు ప్లేస్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ గతిశక్తి విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, వడోదరాలో ఉందో, సో దాని గురించి చెప్పబోతున్నా. ఇక్కడ జోసా కట్ ఆఫ్ ఎంత, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ప్లేస్‌మెంట్ రేట్ ఎంత అనేది చెప్తానన్నమాట. ఎందుకంటే మీలో ఏ ఒక్కరైనా ఇటువంటి కాలేజ్‌లో జాయిన్ కావాలంటే భయపడతారన్నమాట. కొంత మీరు భయపడకుండా ఉండటం కోసం మీరు హాయిగా వెళ్లి అక్కడ చదువుకోవాలి. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అన్నమాట ఇవన్నీ. అనుకున్నంత తీసేసే కాలేజీలు కాదు. చాలామంది ఎందుకు పోయి ఏదైనా ఎంసెట్ కాలేజ్‌లో జాయిన్ అయిపో అంటారన్నమాట. అట్లా కాకుండా కొంత వెళ్ళండి. పీర్ గ్రూపు ఇండియా వైడ్ వస్తారన్నమాట. కొంత ప్లేస్‌మెంట్స్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఫ్రాడ్ చెప్పరు ఈ కాలేజెస్. కాబట్టి చూసుకోండి. మీకేమైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ పెట్టి కౌన్సెలింగ్ గైడెన్స్ కానీ, కెరియర్ గైడెన్స్ కానీ తీసుకోవచ్చు. వేలాది మంది స్టూడెంట్స్‌కి మనం గైడ్ చేసాము గత కొన్ని సంవత్సరాలుగా. ఓకేనా. అదేవిధంగా మీ పిల్లలు 8థ్ క్లాస్ అండ్ 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ కాబోతున్నట్లయితే అసలు వీళ్ళ కెరియర్‌లో వీళ్ళు ఏంటి, ఎటువైపు వెళ్తే బాగుంటుంది, వీళ్ళ పరిస్థితి ఏంది అని తెలుసుకుందాం అనుకున్నా, మా ఏఐ టెస్ట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుందన్నమాట. 1 అవర్ ఆన్‌లైన్‌లో ఇట్లా పిల్లలకి టెస్ట్ పెట్టి అసలు వీళ్ళ మైండ్‌లో ఏముంది, వీళ్ళు ఏమవుతారు రేపు అనేది 100% మీకు సాటిస్ఫై అయ్యే విధంగా ఎగ్జాక్ట్ రిపోర్ట్ వస్తదన్నమాట. వాటి కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఆ నెంబర్‌కి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఒక విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క డ్రీమ్ కాలేజ్ చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా వడోదర గుజరాత్‌లో ఉంది. ఇది యాక్చువల్‌గా రైల్వే కాలేజ్ అన్నమాట ఇది. దాన్ని మళ్ళీ పేరు మార్చారు. గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని మార్చారనమాట. ఇది మనకి వడోదర ఎయిర్‌పోర్ట్ నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వడోదర రైల్వే స్టేషన్ నుంచి 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందనమాట ఈ యూనివర్సిటీ అనేది. ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో, కాలేజీ ఇలా ఉంటుంది క్యాంపస్ మీకు. ఇప్పుడు కొత్త క్యాంపస్ కూడా వచ్చింది. ఓకే. ఒకసారి మీరు చూసుకోండి. నేషనల్ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ యూనివర్సిటీ పెట్టారనమాట. బట్ ఇప్పుడు గతిశక్తి విశ్వవిద్యాలయం. ఇక్కడ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఉంది. 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా కొంత రైల్వేకి దగ్గరలో ఉంటుందన్నమాట సిలబస్ అనేది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ అక్కడ ఇచ్చాను చూసుకోండి. ఓపెన్‌లో అయితే మీకు 65,000 వచ్చినా గానీ ఇక్కడ సీట్ వస్తుంది ఈసీఈ ఓపెన్ కేటగిరీలో. అండ్ ఇక్కడ ఎస్టీ కేటగిరీలో 7,000, ఎస్సీ కేటగిరీలో అయితే మీకు 12,000 వరకు వస్తా ఉంది. ఓబీసీలో అయితే మీకు 25,000 వరకు వస్తా ఉంది. ఈడబ్ల్యూఎస్‌లో అయితే 10,000 వరకు వస్తా ఉందన్నమాట. ఇది ఈసీ బ్రాంచ్. నెక్స్ట్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో రైల్ ఇంజినీరింగ్ గురించి కొంచెం ఎక్కువ ఉంటదన్నమాట. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి మాత్రమే వారికే సీట్లు. మిగతా వాళ్ళకి లేవని అర్థం అనమాట. ఇక్కడ లేవంటే ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీరికే ఉన్నాయి సీట్లు. వేరే వాళ్ళకి లేవు. ఇది ఎలక్ట్రికల్ గురించి. ఎలక్ట్రికల్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజినీరింగ్. చెప్పా కదా! ఇది రైల్వే కాలేజ్ కాబట్టి కొంచెం రైల్వేకి దగ్గరలో ఉంటుంది సిలబస్. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత ఉన్నటువంటి బ్రాంచ్ తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్. సివిల్‌లో కూడా రైల్వే అనమాట. ఈ రైల్వేలో మాకెందుకు చాలా అనొచ్చు మీరు. అన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. రైల్వేస్ కూడా ప్రైవేట్ పరం అయితా ఉంది. అదాని రైల్వేస్ ఉన్నాయన్నమాట. అక్కడ మిమ్మల్ని తీసుకుంటారు ప్లేస్‌మెంట్. కాబట్టి చదువుకోవచ్చు మీరు. ఇది సివిల్ ఇంజినీరింగ్. అయితే అదాని, అంబానీ రైల్స్ వస్తాయి ఫ్యూచర్‌లో. అక్కడ మనకు రిక్రూట్‌మెంట్ జరగవచ్చు. టీసీఎస్, విప్రో లాగా అవి కూడా అయిపోతాయి. ప్రైవేట్ పరం అయిపోతాయి. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇదొచ్చేసి మీకు ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మీద ఎక్కువ ఉంటదనమాట. ఫోకస్ అంతా కూడా. అది కావాలన్నా గాని మీరు తీసుకోవచ్చు. నార్మల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కాదు ఇది. ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్ దాని మీద బేస్ చేసుకొని తయారు చేసిన సిలబస్ అనమాట. ఎందుకంటే ఇది రైల్వే ఇంజినీరింగ్ కాలేజ్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటుంది వాళ్ళ సిలబస్ కూడా. దాంతో పాటు మీకు ఏవియేషన్ ఇంజినీరింగ్ ఒకటుంది. సో, అది కావాలన్నా గాని మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు. అంత ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్. చాలా తక్కువ కాలేజీలో ఉంటది. తక్కువ ఫీస్ అయిపోద్ది మీకిక్కడ. ముఖ్యంగా ఇక్కడ ఫీజు తీసుకున్నట్లయితే సో, ఇక్కడ పర్ సెమిస్టర్ వచ్చేసి మీకు 92,000 ఉందన్నమాట ఫీజనేది. కానీ
ఎవరికైతే ఇన్కమ్ అనేది 1,00,000 బిలో ఉంటుందో వాళ్ళందరికీ హాస్టల్ ఫీజులు 50%, ట్యూషన్ ఫీజు అసలు ఉండదు. అందుకే ఈ వీడియో చేశాను నేను. అర్థమైందా? నెక్స్ట్ 50% ట్యూషన్ ఫీజు, 25% హాస్టల్ ఫీజు వేర్ ఫర్ ఫ్యామిలీ ఇన్కమ్ 1,00,000 to 3,00,000 ఉన్నట్లయితే. సో అటువంటి స్టూడెంట్స్‌కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అర్థమైందా? చూసుకోండమ్మా. సో 92,600 ఉందన్నమాట. దీంట్లో వన్ టైమ్ ఫీజు ఉంటది. సో మీకు మాక్సిమం మీకు ఇక్కడ హాస్టల్ ఫీజు కనుక తీసుకున్నట్లయితే ఇక 2 సీటర్, 3 సీటర్ ఉందన్నమాట. కాబట్టి చూసుకొని ఇది పెట్టుకోండి. జోస్తా కౌన్సిలింగ్‌లో బాగానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ప్యాకేజెస్ తీసుకున్నట్లయితే మీరు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేది కొంచెం హై ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్. అంతే కదా! ఇప్పుడు ర్యాంక్ వేలల్లో ఉంటదనమాట. కాబట్టి అది మీ తప్పే, కాలేజ్ తప్పు కాదు. కాబట్టి ఇది ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. కాలేజీని అనొద్దు ఇక్కడ. హైయెస్ట్ ప్యాకేజ్ రాలేదే ఎట్లొస్తది? చదివే వాళ్ళందరూ ఐఐటీ బాంబేలో ఉన్నారు. లాస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటే ఎట్లొస్తది? కాబట్టి మీరు చదువుకుంటే పాయింట్ మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండమ్మా. ఎల్ఎన్‌టి కంపెనీ వచ్చింది. ఓకేనా? సిమెంట్ కంపెనీ వచ్చింది. టొయోటా వచ్చింది. ఓకే. గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ వచ్చింది. దీపక్ గ్రూప్ వచ్చింది. ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. ఇక్కడ ముఖ్యంగా చూడండి. ఎంతో కొంత సాలరీ, ముందు ఉద్యోగం వస్తే చాలురా నాయన. లక్షలు అంటే అంత ఉత్తప్పుడు నేను ఇయ్యడు. 41 మందిలో 38 మందికి ఇక్కడ ఎలిజిబిలిటీ వస్తే 34% సెలెక్ట్ అయ్యారు. చూడండి. 34కి 40 వరకు, అంటే 7 మెంబర్స్‌కే రాలే. ఇక్కడ 59 మెంబర్స్‌లో 51 మెంబర్స్‌కి ప్లేస్‌మెంట్ అయ్యారు. చూసుకోండి. 90% అబోవ్ ఉంది ప్లేస్‌మెంట్. ఏ బ్రాంచ్ ఇది? ఈసీఈ, ఇది సివిల్, ఇది మెకానికల్, ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా వచ్చింది, అప్పుడు లేవు. సో 40 మందిలో 33 మందికి ప్లేస్‌మెంట్ వచ్చింది. ఇంక చెప్పండి, ఇంకేం కావాలి మీకు? 5 లక్షలు, 6 లక్షల ముందు ఏదో ఒక ప్యాకేజ్ వస్తే దాని తర్వాత పెంచుకోవచ్చు కదా! మరి కోర్ బ్రాంచ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్లేస్‌మెంట్ ఉంది. ఈసీలో ప్లేస్‌మెంట్ ఉంది. సివిల్‌లో కూడా ప్లేస్‌మెంట్ ఉంది. కాబట్టి మీరు తొందరపడకుండా చూసుకోండి. ఇలాంటి కాలేజీని పెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పి నమ్మకండి. మీడియం ప్యాకేజ్ 4-5 లక్షలు ఉంది. ప్రస్తుతానికి ఏదో ఒకటి, అసలుకే ఉద్యోగాలు లేవు. అక్కడ వస్తున్నాయి. ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ చూడండి. 90 మెకానికల్, కమ్యూనికేషన్, సివిల్ 90% దాటి ఎక్కువ ఉందన్నమాట ప్లేస్‌మెంట్ అనేది. కాబట్టి నాన్న చూసుకోండి, కాలేజీని మంచిగా ఆప్షన్స్ పెట్టుకోండి. మాక్సిమం ప్యాకేజ్ వచ్చి మీకు దాదాపు 6.5 లాక్ ఉంది. సో అంటే 50,000 నెలకి 6 అన్నా కానీ. మరి ఎవరిస్తున్నారు చెప్పండి ఈ రోజున? సో ఇదమ్మా గతిశక్తి విశ్వవిద్యాలయం. ఇలాంటి కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. చూసుకోండి. మీకు ఇక్కడ అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే కోర్ బ్రాంచెస్ కాబట్టి ఇక్కడ కోర్ బ్రాంచ్‌కి సంబంధించిన అన్ని కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇది స్టూడెంట్స్. ఇట్లా మీకేమైనా కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ పెట్టి సో నాకు హెల్ప్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే మీ బంధువుల పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరైనా జేఈఈ మెయిన్స్ కౌన్సిలింగ్ ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ కాలేజీ వీడియో ఫార్వర్డ్ చేసి అలా చెప్పండి అనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.